అమెరికాలో ఒక హైపేడ్ జాబ్, లగ్జరీ లైఫ్, చేతి నిండా డబ్బులు ఉన్నాయి. అసలు ఇలాంటి వాళ్ళు ఇండియాకి ఎవరైనా తిరిగి రావాలనుకుంటారా? కానీ ఈ కపుల్ మాత్రం కొంచెం తేడాగా ఆలోచించారు. అమెరికా వదిలేసి ఇండియాకు వచ్చేసారు. ఎందుకంటే ఒక కళ ఉంది. ఆ డ్రీమ్ వల్లనే ఇవాళ వాళ్ళ బ్రాండ్ విలువ దాదాపుగా 200 కోట్లకు పైగా. వాళ్లే మివి బ్రాండ్ ఫౌండర్స్ విశ్వనాథ్ కందుల అండ్ మిథుల దేవభక్తుని. విశ్వనాథ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మిథుల ఒక మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్. సో వాళ్ళిద్దరిది ఒక డెడ్లీ కాంబినేషన్ అనుకోవాలి. అమెరికాలో మంచి కెరియర్, స్టేబుల్ జాబ్స్, ఫ్యూచర్ అంతా సెటిల్ అయినా కానీ వాళ్ళకి గుర్తొచ్చింది మన దేశంలో ఉన్నటువంటి ఒక మార్కెట్ గ్యాప్, ముఖ్యంగా మొబైల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆడియో గ్యాడ్జెట్స్లో. బయట క్వాలిటీ బ్రాండ్స్ చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్, చైనా నుంచి ఎక్కువగా వస్తున్నాయి. మన దగ్గర మేడ్ ఇన్ ఇండియాని స్ట్రాంగ్ చేయాలి. అలా 2015లో వీళ్ళిద్దరూ అమెరికా వదిలేసి ఇండియాకు వచ్చారు. 3 కోట్ల రూపాయల పెట్టుబడితోటి స్టార్ట్ అయింది మివి. ఫస్ట్ అసలు మివికి మీనింగ్ ఏంటో ఒకసారి చెప్తాను. ఎంఐ అంటే మిథుల, విఐ అంటే విశ్వనాథ్. స్టార్టింగ్లో చార్జర్స్, కేబుల్స్, పవర్ బ్యాంక్స్ లాంటి మొబైల్ యాక్సెసరీస్ని మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. వాళ్ళ టార్గెట్ క్లియర్గా ఉంది, రైట్ ప్రైస్, ప్రీమియం క్వాలిటీ. వాళ్ళ బిజినెస్ మోడల్ D2C అంటే డైరెక్ట్ టు కస్టమర్, అంటే మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా కస్టమర్కే ప్రోడక్ట్ రీచ్ చేయడం అనమాట. వాళ్ళ బ్రాండింగ్ విషయంలో చాలా క్లియర్గా ఉండాలి. స్టైలిష్ అండ్ యూత్కి కావాల్సిన ఫీచర్స్ తోటి అవైలబిలిటీ ఉండాలి అని చెప్పి. వాళ్ళ మెయిన్ టార్గెట్ అంతా 18 నుంచి 35 ఏజ్ గ్రూప్ వాళ్ళనే వాళ్ళు గట్టిగా టార్గెట్ చేసుకున్నారు. ఎందుకనంటే వాళ్ళే మార్కెట్ని నడిపేవాళ్ళు. ట్రెండింగ్ డిజైన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్, బాస్ హెవీ ఆడియోస్, ఇవన్నీ యూత్కి బాగా నచ్చుతాయి. మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ చైనాలో తయారై ఇండియాకు వచ్చేవి, కానీ మివి మాత్రం 2020లోనే హైదరాబాద్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని సెటప్ చేసింది. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా రోజుకి దాదాపుగా 1,00,000 యూనిట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇది దాదాపుగా 2,000 మందికి జాబ్ని క్రియేట్ చేసింది. ఇది వాళ్ళకే కాదు, దేశానికే గర్వకారణం. 100% మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ మివి. వీళ్ళ యొక్క గ్రోత్ టైం లైన్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. 2015లో వీళ్ళు కంపెనీని స్టార్ట్ చేసి వాళ్ళ R&Dని మొదలుపెట్టారు. 2016లో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో వాళ్ళ ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. 2018లో 30 crore టర్న్ ఓవర్ని రీచ్ అయ్యారు. 2020 కల్లా వాళ్ళు ఇన్హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మొదలు పెట్టేశారు. 2022 కల్లా 100% మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. 2024 కల్లా 200 crore రెవెన్యూని క్రాస్ చేశారు. ఇక్కడతో ఆగలేదు, వాళ్ళ గ్రోత్ స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతుంది. స్టార్టింగ్లో జస్ట్ 3 కోట్ల టర్న్ ఓవర్తో మొదలై 3 ఏళ్లలో 30 కోట్ల టర్న్ ఓవర్కి రీచ్ అయ్యి ఇప్పుడు ఏంటంటే 200 కోట్లని దాటేసింది. ఈ ర్యాపిడ్ గ్రోత్ వల్లనే మిడ్ టైర్ కస్టమర్లు మివి బ్రాండ్ మీద ట్రస్ట్ ఏర్పడింది. మిడ్ సెగ్మెంట్ బోట్, JBL, రియల్మీ లాంటి బ్రాండ్లతోటి పోటీగా నిలబడింది. వీళ్ళకంటూ కొంత కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెయిన్గా వాళ్ళ అడ్వాంటేజ్ వచ్చేసరికి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇన్ హౌస్లో ఉండటం. సో దానివల్ల వాళ్ళకి బెటర్ కాస్ట్ కటింగ్ అనేది దొరికింది. అండ్ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ని క్లియర్గా మెయింటైన్ చేశారు. యూత్ ఫోకస్డ్ అండ్ ట్రెండింగ్ డిజైన్. అండ్ ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అఫోర్డబుల్ ఉండాలి, ప్రీమియం క్వాలిటీని ప్రొవైడ్ చేయాలి. అండ్ ప్రోడక్ట్ రేంజ్ విషయంలో కూడా ఎంట్రీ లెవెల్ నుంచి మిడ్ టు ప్రీమియం సెగ్మెంట్స్ వరకు కూడా వాళ్ళు డెలివర్ చేస్తున్నారు. అండ్ స్పీడ్ ప్రోడక్ట్ R&Dని మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ హౌస్ R&D టీమ్ని మెయింటైన్ చేయడం వల్ల. ఒకప్పుడు మనం ఇయర్ ఫోన్లతోటి పాటలు వింటాం, కాల్స్ చేస్తాం, అంతే. కానీ ఇప్పుడు మివి మన ముందుకి హిస్టరీలో ఫస్ట్ టైం మాట్లాడే ఇయర్ బడ్స్ని తీసుకురావడానికి సిద్ధమవుతుంది. అవును, మీరు విన్నది నిజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి ఒక కొత్త మివి ఇయర్ బడ్స్ మీ మాటల్ని అర్థం చేసుకొని మీ ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తాయి. ఇంకా మీరు కోరినట్లుగా పనులు కూడా చేస్తాయి. ఎగ్జాంపుల్, మీరు చెప్తే మీకు కావాల్సిన సాంగ్స్ని ప్లే చేస్తాయి. మీ మూడ్కి తగ్గట్టుగా మ్యూజిక్ని సజెస్ట్ చేస్తాయి. ఇవి ఇంకా సాధారణ ఇయర్ ఫోన్స్ కాదు, ఇది మీతో మాట్లాడే అసిస్టెంట్ లాంటి ఒక గ్యాడ్జెట్. ఇది మివి చూపిస్తున్న భవిష్యత్తు. మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచానికి చెప్తోంది మనం వెనక కాదు ముందున్నామని. ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీద దాదాపుగా 42 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టారు. ఫస్ట్ ఇయర్లో ఒక 5 lakh యూనిట్స్ వరకు కూడా సేల్స్ని టార్గెట్గా పెట్టుకున్నారు. వీళ్ళకేమీ సక్సెస్ అనేది అంత సులభంగా రాలేదు, చాలా ఇష్యూస్ని ఎదుర్కొన్నారు. ఇనిషియల్గా చైనా బ్రాండ్స్తో ఒక ప్రైస్ వారే జరిగింది. కస్టమర్ ట్రస్ట్ సంపాదించాలి అని అంటే ఎక్సెప్షనల్ క్వాలిటీని వాళ్ళు మార్కెట్కి ఇవ్వాలి.
కానీ ఈ కపుల్ పేషెన్స్తో మార్కెట్ని అర్థం చేసుకొని కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ముందరికి వెళ్ళారు. వాళ్ళ సక్సెస్ వెనకాల ఉన్నటువంటి ఒక సింపుల్ ఫండమెంటల్ రూల్స్ చెప్పేస్తారు. మేడ్ ఇన్ ఇండియా అనే ఒక క్లియర్ పర్స్పెక్టివ్ని మెయింటైన్ చేశారు. క్వాలిటీకి డెడికేట్ అయ్యారు. మార్కెట్కి సరిపోయే ప్రైజింగ్ని తీసుకొని వచ్చారు. ట్రెండ్ని కన్సిడర్ చేయడం వాళ్ళ అడ్వాంటేజ్. యూత్ ఫోకస్డ్ డిజైన్స్ని తీసుకొని రావటం వాళ్ళ యొక్క గ్రేట్ సక్సెస్ స్టోరీని నిర్మించింది. ఒక చిన్న ఆలోచన, ఒక కళ, ఒక నిర్ణయం, ఇవే మీ జీవితాన్ని మార్చగలవు. విశ్వనాథ్, మిథుల లాగా మీరు కూడా మీ కంఫర్ట్ జోన్ని వదిలి ప్యాషన్ కోసం నడిస్తే విజయం మీ వెంట ఉంటుంది. ఇలాంటివే మన దేశాన్ని ముందరికి తీసుకువెళ్ళగలుగుతాయి. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదన్నా ఒక స్టార్ట్అప్ స్టోరీ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం.